మా హక్కులు మాకు తెలుసు, మా ఇష్టాలు మమ్మల్ని జీవించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం సార్. మీకు తొందరలోనే మీ రుణాన్ని తీర్చుకునే అవకాశం భగవంతుడు నాకు కల్పించాలని కోరుకున్నాను. ఓకేనమ్మా, సమాజం ఇలా ఉండబట్టే కదా. ఆయన మళ్ళీ సారీ కూడా చెప్పారు, బట్ స్టిల్ ఇప్పటికీ చాలా మంది సెలబ్రిటీస్ దాని మీద రెస్పాండ్ అవుతుంది. శివాజీ గారు సారీ చెప్పారు కదా, సారీ చెప్పిన తర్వాత కూడా శివాజీ గారిని క్వశ్చన్ చేస్తూ కొన్ని కామెంట్స్ వచ్చినాయి. ఆ క్రౌడ్లో ఏదన్నా జరిగితే ఆ వీడియోలు సోషల్ మీడియాలో నుంచి తీయమంటే తీస్తారా? సార్, శివాజీ గారు వాళ్ళ మూవీ ప్రమోషన్లో మాట్లాడుతున్నప్పుడు హీరోయిన్స్ డ్రెస్సింగ్ గురించి మాట్లాడడం జరిగింది. అది చాలా వైరల్ అయింది. ఆయన మళ్ళీ సారీ కూడా చెప్పారు, బట్ స్టిల్ ఇప్పటికీ చాలా మంది సెలబ్రిటీస్ దాని మీద రెస్పాండ్ అవుతున్నారు. ఇన్డెప్త్గా వెళ్తే ఇంకా ఇప్పటికీ జరుగుతున్న డిస్కషన్స్ ఏంటి? అయితే ఇక్కడ మనం 3-4 రోజుల నుంచి జరుగుతుందమ్మా, ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్తున్నారు. ఆయన శివాజీ గారు నువ్వు చెప్పినట్టు సారీ కూడా చెప్పారు. సారీ చెప్పి తను ఇంకొక మాట అన్నాడు, నేను ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చానో ఆ స్టేట్మెంట్కి కట్టుబడి ఉంటున్నాను, బట్ నేను వాడకూడని 2 పదాలు వాడాను, వాటికి రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. దానికి ఫస్ట్ నేను చెప్పింది సారీ, నా వైఫ్కి నా పిల్లలకి సారీ చెప్పుకోవడం జరిగింది ఫస్ట్. దాని తర్వాత నన్ను ఇండస్ట్రీ నుంచి సుప్రియ గారు ఫోన్ చేశారు, లిఫ్ట్ చేసిన వెంటనే సారీ అమ్మా అని చెప్పేసి నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను, తర్వాత సారీ వీడియో పెట్టాను. అదంతా అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు నువ్వు అడిగిన దానికి ఏం జరుగుతుందనే దానికి నేను చెప్పడం కంటే కూడా నీకు కొన్ని చూపిస్తాను, చూడు నువ్వే. వీళ్ళంతా కూడా శివాజీ గారు మాట్లాడిన దానికి రియాక్ట్ అయిన సోషల్ మీడియా పోస్టింగ్స్ అనమాట. మనం కాదు అసలు, దీంట్లో జనాలు ఏమనుకుంటున్నారు, జనాలు ఏం మాట్లాడుతున్నారు అనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాము. శివాజీ గారు మాట్లాడిన తర్వాత శివాజీ గారిని అపోజ్ చేస్తూ కొంతమంది పోస్టులు పెట్టడం, వీడియోలు చేయడం జరిగింది. ఆ వీడియోలు పోస్టులకు సంబంధించి వాళ్ళ పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది చూడండి. ఫస్ట్గా రియాక్షన్ అయింది అనసూయ గారు. అనసూయ గారు ఈ పోస్ట్ పెట్టారు, ఫస్ట్ రియాక్షన్ అనమాట. ఇట్స్ మై బాడీ నాట్ యువర్స్ అని చెప్పి పెట్టారు. ఇక్కడ చూడండి 943 కామెంట్స్ ఉన్నాయి. షో టు యువర్ హస్బెండ్, నాట్ టు ఆల్ హస్బెండ్స్. ఓకే. శివాజీ టాక్డ్ అబౌట్ ద హీరోయిన్స్. ఓకే. వాట్ ఈస్ యువర్ డాష్? నువ్వు హీరోయిన్ ఎప్పుడు అయ్యావండి అంత ఫీల్ అవుతున్నావు? హీరోయిన్ కాదండి, మీకెందుకు? కరువు అయింది. ఆ అనసూయ గారు మాట్లాడిన దానికి ఇక్కడ సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ 1000 కామెంట్స్ ఉంటాయి. 1000 కామెంట్స్లో దాదాపు 10% కూడా పాజిటివ్గా రాలేదు. ఈవిడ అనసూయ గారు మాట్లాడిన దానికి సోషల్ మీడియాలో కామన్ పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి రియాక్షన్ ఇది. దాని తర్వాత పాయల్ రాజ్పూత్ గారు రియాక్ట్ అయ్యారు. Since yesterday I have been feeling really uncomfortable hearing the remarks made by Shivaji Garu at the event. పాయల్ రాజ్పూత్ గారికి మ్యాటర్ కన్వే అవ్వలేదు సరిగా. తను సినిమాల్లో కూడా శారీస్ వేసుకుని నటించాలి అన్న పద్ధతిలో మాట్లాడుతున్నారు. అలాంటి క్యారెక్టర్స్ రాయండి అని చెప్పేసి ఆవిడ మాట్లాడుతున్నారు అనమాట. ఓకే, ఇక్కడ ఇంకొక అకౌంట్ చూడమ్మా సోషల్ మీడియాది, మధుప్రియ. ఇతను ఈ అకౌంట్ నుంచి శివాజీని మన తల్లి శరీర భాగాలను కూడా డాష్ అనే పదంతో వర్ణించగలమా అని చెప్పి ఒక పోస్ట్ పెట్టారు. శివాజీ గారికి క్వశ్చన్ చేస్తారు, శివాజీ గారిని ఆపోజిట్. ఇవి అందరూ కట్టుకొని అమెరికాకి పోండి, అక్కడ విప్పుకొని తిరగండి. మీ తల్లి ఇలాంటి డ్రెస్ వేసుకొని తిరగలేరుగా. సో ఇప్పుడు మనం ఇప్పటివరకు చూసిన ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇప్పటివరకు 3 అకౌంట్లు 4 అకౌంట్లు దాదాపు సోషల్ మీడియాలో 3 రోజులుగా జరుగుతున్నటువంటి డిస్కషన్ ఇది. ఈ 3 రోజుల డిస్కషన్స్లో మొత్తం 95% శివాజీని మాట్లాడిన దాంట్లో తప్పేంటి అనేది వస్తుంది. ఇక్కడ శివాజీ మాట్లాడిందంటే తప్పేంటి, కరెక్ట్గా బట్టలు వేసుకోమంటాం తప్ప, అదే దేశద్రోహం లాగా మీరు అటాక్ చేస్తున్నారు అనేది వాదన రేజ్ అవుతుంది. సోషల్ మీడియా మొత్తం కూడా ఇదే పద్ధతిలో అవుతుంది. ఆ శివాజీ గారు సారీ చెప్పారు కదా, సారీ చెప్పిన తర్వాత కూడా శివాజీ గారిని క్వశ్చన్ చేస్తూ కొన్ని కామెంట్స్ వచ్చినాయి. మీరేం తప్పు మాట్లాడారని సారీ చెప్తున్నారు, ఎందుకలా సారీ చెప్పారని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఆయన సారీ చెప్పింది ఆ 2 పదాలకి స్టేట్మెంట్కి కాదు అని చెప్పేసి ఆయన మాట్లాడారు. ఇక్కడ మనం ఈ అబ్జర్వేషన్ అంతా చేసిన తర్వాత 95% సోషల్ మీడియాలో శివాజీకి పూర్తి మద్దతు ఇస్తున్నారు. సో సమాజాన్ని ఇప్పుడు ఏదైతే డిస్కసివ్ పాయింట్ అవుతుందో ఆ డిస్కసివ్ పాయింట్కి ప్రామాణికంగా సోషల్ మీడియా ఒకటి ఉంది. సోషల్ మీడియా అంటే ప్రతి ఒక్కరికి ఒక అకౌంట్ ఉంది. బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయో లేదు పక్కన పెడితే సోషల్ మీడియా అకౌంట్ అయితే ప్రతి ఒక్కరికి
ఒక స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరికి, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందరికీ సోషల్ మీడియాలో అకౌంట్ ఉంది. సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వాళ్ళు ఫీల్ అయింది ఏదైతే ఉందో అది రిప్రజెంట్ చేస్తున్నారు అక్కడ. సో అక్కడ సోషల్ మీడియాని కొలమానంగా తీసుకుంటే ఈ ఎంటైర్ ఇష్యూలో శివాజీ గారికి మద్దతు ఎక్కువ దొరుకుతుంది అక్కడ. సోషల్ మీడియాలో శివాజీ గారికి ఎక్కువ మద్దతు దొరుకుతుంది. 95% శివాజీ గారికి ఎక్కువ మద్దతు దొరుకుతుంది. శివాజీ గారికి ఏదైతే కౌంటర్ ఇస్తూ మాట్లాడినటువంటి వీడియోలు, పోస్టులు ఏదైతే ఉన్నాయో ఆ పోస్టుల కింద కామెంట్స్ ఈ కొలమానంగా అయిపోయినాయి అనమాట. సో అవి అనసూయ గారు మాట్లాడారు శివాజీ గారికి కౌంటర్గా. అంటే శివాజీ గారు వాళ్ళు అనసూయ గారు మాట్లాడుతుందేంటి, ఓకే చెప్పారు కానీ మాకు తెలియదా మేమేం వేసుకోవాలో, మాకు తెలియదా మేము ఎలా బ్రతకాలో అనేది ఒక వాదన అనసూయ గారు తెచ్చారు. దాంతోపాటు మగవాళ్ళ బుద్ధి ఏమైంది, మగవాళ్ళ బుద్ధి మారాలి కదా అంటారు. శివాజీ గారి వాదన ఏంటి ఇక్కడ, ఓకేనమ్మా సమాజం ఇలా ఉండబట్టే కదా మీరు మనం జాగ్రత్తగా ఉండాలమ్మా అని చెప్పింది, మన సమాజం ఇలా ఉండబట్టే కదా, జాగ్రత్తగా ఉంటే తప్పేంటి అనేది ఒక వాదన. నిన్న నా ప్రెస్ మీట్లో మాట్లాడితే కూడా ఒక విషయం పైన క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. ఏది జరిగినా సినిమా వాళ్ళని చూసి చెడిపోయారు, సినిమా వాళ్ళు చేస్తున్న దానికే సమాజం ఇలా నాశనం అయిపోతుందని చెప్పి సినిమాని బ్లైమ్ చేస్తున్నారు. మనం సినిమా ఫుడ్ తింటున్నాం కాబట్టి సినిమాకి ఏది ఆపాదించకుండా ఉండడానికి మనం పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఆయన వాదన. ఒక విషయం మాట్లాడారు అక్కడ నిధి అగర్వాల్ గారు, వేసుకెళ్ళినటువంటి బట్టల్లో అక్కడ ఆ సిచ్యువేషన్లో ఆ క్రౌడ్లో ఏదన్నా జరిగితే ఆ వీడియోలు సోషల్ మీడియాలో నుంచి తీయమంటే తీస్తారా, తనకి ఎంత ఇబ్బందికరంగా పరిస్థితి. తను కారులో ఎక్కుతూ తను ఎంత సఫికేషన్ ఫీల్ అయిందో కారులో తను ఎక్కిన తర్వాత చూసినటువంటి అహోభావాలు, డ్రెస్సింగ్ అనేది చాలా ఇబ్బంది పడింది అనేది ఆయన ప్రొజెక్ట్ చేయాల్సిన అంశంగా ఆయన ప్రొజెక్ట్ చేస్తున్నారు అనమాట. ఎంటైర్ ఇష్యూలో మీ డెసిషనో నా డెసిషనో కాకుండా పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి చూస్తే మటుకి 95% శివాజీ గారికి మద్దతుగా మాట్లాడుతున్నారు. సో ఆయన జనరల్గా మాట్లాడింది ఆడవాళ్ళ అందరి డ్రెస్సింగ్స్ గురించి మాట్లాడలేదు అని ఆయన నిన్న చెప్పారు. హీరోయిన్స్ సినిమాల్లో గురించి మాట్లాడలేదు ఆయన. మళ్ళీ సినిమాల్లో రకరకాల క్యారెక్టర్లు చేస్తారు, దాని గురించి మాట్లాడలేదు. బయటికి పబ్లిక్ అపీరియన్స్కి వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి అని శివాజీ గారు మాట్లాడారు. నేను ఆయన ప్రెస్ మీట్లో కూడా అదే చెప్పారు. సో ఎంటైర్గా మీ ఒపీనియను, నా ఒపీనియను, లేకపోతే రకరకాల ఒపీనియన్ల కంటే ఇది చెక్ చేసుకుంటే, సోషల్ మీడియా చెక్ చేసుకుంటే సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఎవరైనా సరే ఎక్కడైనా సరే నిరభ్యంతరంగా వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నారు. ఒపీనియన్ చెప్పడం తప్పు కాదు. గతంలో మనం చూసాము, ఇప్పుడు మనకి జేసుదాస్ గారు ఇలా డ్రెస్సింగ్స్ గురించి మాట్లాడారు. రీసెంట్గా 3 నెలల క్రితం సుమన్ గారు మాట్లాడారు, హీరో సుమన్ గారు. టెంపుల్స్కి టైట్ జీన్స్, టైట్ టీషర్ట్లు వేసుకుని వెళ్తున్నారు ఆడపిల్లలు, అది కొంచెం ఇబ్బందికరంగా ఉందని ఆయన మాట్లాడారు. తర్వాత సారీ చెప్పడం జరిగింది అనుకుంటా. తర్వాత జేసుదాస్ గారు మాట్లాడారు, సారీ చెప్పడం జరిగింది. ఇప్పుడు శివాజీ గారు మాట్లాడారు, ఆయన కూడా 2 పదాలు సారీ చెప్పడం జరిగింది. చాలామంది పోస్టులు, ఇంకా చాలా పోస్టులు ఉన్నాయి. ఆయన ఆడవాళ్ళ మద్దతు కూడా చాలా నడుస్తుంది ఆయనకి. శివాజీ గారి గురించి పోస్టులు పెడుతున్నారు. శివాజీ మాట్లాడిన దాంట్లో తప్పేముంటి అని చెప్పేసి కొన్ని పోస్టులు వస్తున్నాయి, ఆడపిల్లలు కూడా పెడుతున్నారు. అవి కూడా కావాలంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు మనం సోషల్ మీడియాలో. సో ఇక్కడ ఏంటంటే సోషల్ మీడియా ప్రామాణికంగా చూసుకుంటే 95% శివాజీ గారికి మద్దతు ఉంది. సో శివాజీ గారు మాట్లాడిన దాంట్లో మంచి ఏంటి చెడు ఏంటి అనేది ఒకసారి ఆలోచించండి అనేది డిస్కషన్ పాయింట్ అయింది. ఒకసారి ఆలోచించి మీరు రియాక్ట్ అయ్యే ముందు ఆలోచించి రియాక్ట్ అవ్వండి అని చెప్పేసి ఇక్కడ సోషల్ మీడియాలో చాలామంది అభిప్రాయపడుతున్నారు. సరే, మన అభిప్రాయం పక్కన పెడితే సోషల్ మీడియా అయితే ఇది చెప్తుంది అనమాట. ఇప్పుడు మా వీడియో చూస్తున్న ప్రేక్షకులు, ఆడియన్స్, వాళ్ళ అభిప్రాయం ఏంటి, అసలు వాళ్ళేం ఫీల్ అవుతున్నారు అనేది వాళ్ళు చెప్పదలుచుకుంటే కామెంట్ రూపంలో పెడితే ఒక ఐడియా వస్తుంది అనమాట, వాళ్ళేం ఫీల్ అవుతున్నారు అనేది. సో ఈ రకాల డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి. 3 రోజుల నుంచి అయితే ఇదే పద్ధతి నడుస్తుంది. నిన్న ప్రెస్ మీట్కి వెళ్ళాము. ప్రెస్ మీట్లో అయితే చూపించలేదు ఆయన సెల్ ఫోన్. ప్రెస్ మీట్కి ముందు కొన్ని కనపడగానే వచ్చేసి తలదించుకొని వచ్చారు. కనపడగానే తలదించుకుని నేను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను అని చెప్పి పేరు ప్రతి ఒక్క రిపోర్టర్ 11 గంటలకి ఆయన ఒక వీడియో చేశారు. ఆ వీడియోలో అంతా ఒక రీసౌండ్ వస్తుంది. అనుకోకుండా ఒక పదం మాట్లాడాను, 2 పదాలు మాట్లాడాను, ఆ పదాలు నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను, నన్ను క్షమించండి అని చెప్పి వీడియో రికార్డ్ చేసి ఉంది. అది రికార్డ్ చేస్తుంటే ఒకళ్ళిద్దరు ఎందుకు మనం ఏముంది ఎవరు పట్టించుకోలేదు గెలుకోవడం ఎందుకు అది ఇది అన్నారని చెప్పేసి ఆయన హోల్డ్ చేసి పెట్టుకున్నారు అనమాట. నోటీస్ చేయలేదు కదా అని చెప్పేసి. తర్వాత ఇష్యూ అయిన తర్వాత అన్నీ చూపించారు ఆయన. ఆ ఈవెంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో
అసలు ఎక్కడ రైజ్ అయింది, ఒక అమ్మాయి వచ్చేసి నేను శివాజీ గారు ఉన్నారని ఈరోజు బట్టలు వేసుకొచ్చాను క్లియర్గా, అంటే బట్టలు అంటే ఇలా వచ్చాను నిండుగా అని చెప్పి చెప్పడం జరిగింది. దాని తర్వాత యాంకర్ని అప్రిషియేట్ చేస్తూ శారీ కట్టుకుని ఉన్నావు అని మాట్లాడడం. నిన్న ఒక మాట్లాడినారు ఆయన, సాయి పల్లవి అనుష్క ఉన్నారు కదా, వాళ్ళు బయటకు వస్తే పబ్లిక్ ఇలా రియాక్ట్ అవ్వరు కదా, ఇంత వైల్డ్గా రియాక్ట్ అవ్వరు కదా అని అదొకటి ఉంది. ఇక్కడ 2 రకాల వాదనలు అమ్మా. ఇప్పుడు మనకి ఇప్పటి వరకు సోషల్ మీడియా అని చెప్తున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకోవాలంటే 2 రకాల వాదనలు ఉన్నాయి ఇక్కడ. మగవాళ్ళు ఎలా చూస్తున్నారు, వాళ్ళు ఎలా చూస్తారు అనేది వీళ్ళకి అబ్జర్వ్ అవుతుంది కదా. పిల్ల ఎవరికైనా జాగ్రత్తగా ఉంటారు కదా, అవుతుంది కదా. తల్లి పెంచేటప్పుడే జాగ్రత్తగా పెంచాలి కదా అని చెప్పేసి ఒక వాదన. ఆడపిల్ల చదువుకుంటుంది, ఆడపిల్ల సాధించింది, నువ్వు సాధించలేవా అని చెప్పేసి ఆడపిల్లను చులకనగా చూస్తారు అని కొంతమంది వాదన ఉంది. కొంతమంది ఏంది, చెప్పేటప్పుడే ఆడపిల్లరా, మన తల్లిరా, ప్రకృతిరా అని చెప్పి అక్కడ చూపిస్తారు అని 2 రకాల వాదనలు ఉన్నాయి. సో ఈ కంపారిజన్ పెంపకం దగ్గర నుంచి వస్తుంది, మగవాళ్ళకి పర్సెప్షన్ మారాలి అని చెప్పేసి ఒక వాదన. ఈ 2 వాదనలు అనేది ఎప్పటికీ తగనవి. ఇప్పుడు ఎలా తయారవుతుందంటే, ఎవరైనా ఒక మాట చెప్పాలి, ఓన్ చేసుకున్న సమాజాన్ని మాట చెప్పాలి అంటే భయపడే పరిస్థితి వచ్చింది. అది మంచి అయినా కావచ్చు, ఏదన్నా వాళ్ళ అభిప్రాయం చెప్పాలన్నా సరే భయపడే పరిస్థితి అయితే వచ్చింది. సెలబ్రిటీలు కాబట్టి ఇంకొంచెం భూతద్దంలో చూడడానికి ట్రై చేస్తారు. ఇదైతే 2 వైపులా పదునున్న కత్తి అంటారు కదా, అలాంటి సిచ్యువేషన్లో జరుగుతుంది ప్రజెంట్. ఇప్పుడు దాన్ని రాంగ్ హ్యాండిల్ చేస్తే ఎటు చేసినా కానీ గుచ్చుకుంటుంది అది. సో ప్రస్తుతానికైతే ఈ సిచ్యువేషన్ అనేది 3 రోజుల నుంచి నడుస్తుంది. ఇది ఎప్పుడు సర్దుమణిగిద్ది, లేదా దీనికంటే పెద్ద ఇష్యూ ఏదైనా వచ్చినప్పుడు ఇది కామ్ అయిపోద్దా ఏంటనేది చూడాలి. నిన్న ప్రెస్ మీట్ తర్వాత గారు అనసూయ గారు ఒక వీడియో పెట్టారు. దాని తర్వాత వేరే వాళ్ళు కూడా ఇంకా వీడియోస్ చేస్తున్నారు. చూడాలి మరి దీని మీద ఎలా రియాక్ట్ అవుతారు శివాజీ గారు ఏంటనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి సోషల్ మీడియా పరిస్థితి అయితే 90% 95 మధ్యలో శివాజీ గారికి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. ఎస్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ.